హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను 'పెరుసు' మూవీ యొక్క రివ్యూ చెప్తానండి. ఈ మూవీ యొక్క లెంగ్త్ వచ్చేసి సుమారుగా 2 అవర్స్ అనమాట. వైభవ్ మరియు సునీల్ రెడ్డి, నిహారిక ఎన్ఎం ముగ్గురు నటించారండి. వీళ్ళ ముగ్గురే లీడ్ రోల్స్ అండి. మిగతా వాళ్ళందరూ వాళ్ళ పేర్లు సమయానికి గుర్తుకు రావట్లా. డైరెక్టర్ వచ్చేసి ఎల్ రామనాథన్ గారండి. ప్రొడ్యూసర్ వచ్చేసి హర్మన్ భవేజా అనమాట. హర్మన్ భవేజా గారితో పాటు ఇంకొక ఇద్దరు ముగ్గురు కూడా ఉన్నారు. కాకపోతే నాకు సమయానికి ఈయన ఒక్కళ్ళ పేరు గుర్తొచ్చింది. ఓవరాల్ గా ఈ 'పెరుసు' మూవీ బాగుందా అంటే మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది. కాకపోతే ఇలాంటి సినిమాల్ని మీరు కేవలం ఇండివిడ్యువల్ గానే చూడండి. ఫ్యామిలీతో చూడమాకండి, పరువు పోద్ది. అలాగని సినిమాలో ఎక్కడ వల్గారిటీ అన్నది లేదు. కాకపోతే డైరెక్టర్ తీసుకున్న పాయింట్ మాత్రం నలుగురిలో డిస్కస్ చేసేలాగా ఉండదండి. అందుకనే చెప్తున్నాను, సింగిల్ గానే ఈ మూవీ చూడండి. డెఫినెట్ గా మూవీ నచ్చుద్ది. మరీ ముఖ్యంగా సినిమాలో ఉండేటటువంటి ఆ హ్యూమర్, ఆ కామెడీ మీరు పొట్ట చెక్కలేయాలని అవుతారు. అట్లాగే మీకు ఈ మూవీ నచ్చిందా లేదా అన్నది కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. కథలోకి వెళ్తే ఒక పెద్ద ఆయన అనమాట, మన పెదరాయి టైప్ లో బిల్డప్ ఇస్తుంటాడు. అతను చనిపోతాడండి. జనరల్ గానే ఒక మనిషి చనిపోతే బాడీలో ఉన్న అన్ని పార్ట్లు కూడా చచ్చిపడిపోతాయి కదండి, ఇంకా పని చేయవు కదా. కాకపోతే తాతగారి మెయిన్ పార్ట్ మాత్రం పర్ఫెక్ట్ గా అలా లేచి ఉంచుంటది అనమాట. ఆ మెయిన్ పార్ట్ ఏంటంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది. ముందే చెప్పాను కదండి, ఇది ఒక అడల్ట్ మూవీ. సింగిల్ గానే చూడాలి కాబట్టి ఇట్లాంటి మూవీస్ కూడా రివ్యూ ఇవ్వాలండి. ఎందుకంటే డైరెక్టర్లు అప్పుడప్పుడు కొన్ని ప్రయోగాత్మకంగా తీస్తుంటారు. సినిమా బాగుంటే మాత్రం మనం అట్లాంటి వాటిని కూడా ఎంకరేజ్ చేయాలి కాబట్టి ఈ మూవీ రివ్యూ చెప్తున్నానండి. మరి ఆ మెయిన్ పార్ట్ లేచి ఉంచుంటాం, దానివల్ల ఇక ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పడే ఇబ్బందులు అన్ని కాదనమాట. చుట్టుపక్కల అట్లాగే గుంటనక్కల్లాగా వీళ్ళంటే తొంగి చూసి ఒక స్పై ఆంటీ కూడా ఉంటది అనమాట. అఫ్ కోర్స్ ఆ క్యారెక్టర్ చూస్తుంటే మన రొటీన్ లైఫ్ లో కూడా ఇలాంటి మన ఇళ్ల మీద మన తొంగి చూసే క్యారెక్టర్లు ఉంటాయి కదా అని చెప్పేసి అనిపిస్తూ ఉంటది. అక్కడ వాళ్ళకి అలా మొదలైన కష్టాలు చివరికి ఆ శవాన్ని తగలబెట్టేంత వరకు ఎన్ని పాటలు పడ్డారు, మరి వాళ్ళకి వచ్చినటువంటి ఆ సమస్య తీరిపోయిందా లేదా అనేది మీరు మూవీ చూసి తెలుసుకుంటే బాగుంటది అనమాట. జనరల్ గానే ఎక్కడైనా మనిషి చనిపోతే అక్కడ కొంచెం సాడ్నెస్ ఎక్స్పెక్ట్ చేస్తుండే, అంటే అట్లాంటి సీన్స్ వస్తాయని చెప్పేసి అనుకుంటాం. కానీ ఇక్కడ మనిషి చావులో కూడా కామెడీ పండించాడు అనమాట దర్శకుడు. ఒక రకంగా ఇది సాహసం అని చెప్పాలన్నమాట. కానీ ఆ కామెడీ 100% వర్కౌట్ అయిందండి. పొట్ట చెక్కలేలాగా నవ్వుతాం. మళ్ళీ చెప్తున్నాను కదండి, ఎట్లాంటి సినిమాలు సింగిల్ గానే చూడండి. యాక్టర్స్ యొక్క పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే వైభవ్, ఈయనకి తెలుగులో పెద్దగా గుర్తింపు రాకపోయినా వేరే భాషలో చాలా బాగా గుర్తింపు వస్తుందండి. ఈయనకి తోడుగా సునీల్ రెడ్డి గారు అనమాట. ఈయన కూడా ఎరగదీశారు. ఈయన ఎవరో మీకు కరెక్ట్ గా తెలియాలంటే వరుణ్ డాక్టర్ సినిమాలో మహాలి అని క్యారెక్టర్ చేశారు కదా, ఆయన అనమాట. అండ్ ఇంకోటి మీకు తెలుసో లేదు, ఈ సునీల్ రెడ్డి మరియు వైభవ్ ఇద్దరు కూడా అన్నదమ్ములు అనమాట. డైరెక్టర్ కోదండ రామిరెడ్డి గారి కొడుకులండి. ఇద్దరు కూడా రియల్ లైఫ్ లోనే అన్నదమ్ములే, సినిమాలో కూడా అన్నదమ్ములు క్యారెక్టర్ చేశారనమాట. ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. మరీ ముఖ్యంగా వైభవ్ యాక్టింగ్ అందరికి బాగా నచ్చుద్ది అనమాట. వీళ్ళిద్దరు తర్వాత నిహారిక ఎన్ఎం అండి, అంటే వైభవ్ లవర్ క్యారెక్టర్ చేసిందండి. ఆ అమ్మాయి మనకి ఎయిర్టెల్ లోనే ఎందులోనే యాడ్ లో చేసిందండి. ఆ మహేష్ బాబు గారితో చేసింది ఒక యాడ్. అందులో అడవి శేష్ గారు కూడా వస్తారనమాట. ఆ అమ్మాయి ఓన్లీ ఇంగ్లీష్ లోనే మాట్లాడుతూ ఫన్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. నిహారిక ఎన్ఎం ఆవిడ కూడా చాలా బాగా చేసింది అన్నమాట తన క్యారెక్టర్ ని. మరీ ముఖ్యంగా ఆ పొరుగింటి ఆంటీ, ఇంట్లోకి ఎప్పుడు కూడా గుంటనక్కల తొంగి చూస్తూ ఉంటుంది. ఆవిడ కూడా చాలా బాగా చేసింది. అలాగే రెడిన్స్ లో ఆయన ఎవరైనా కమెడియన్, ఆయన కూడా చాలా బాగా చేశాడు అనమాట. ప్రతి క్యారెక్టర్ నుంచి కూడా కామెడీ ఏ రేంజ్ లో లాక్కోవాలని అంత తీసుకున్నాడు అనమాట డైరెక్టర్. ఓవరాల్ గా ప్రతి క్యారెక్టర్ కూడా కామెడీ పండించడం ధ్యేయంగా ఉంటది అనమాట. చివరి వరకు కూడా మనల్ని ఆ రేంజ్ లో నవ్వేస్తుంది ప్రతి క్యారెక్టర్ కూడా. అట్లాగే సినిమాకి ఎండింగ్ కూడా కొంచెం ఎమోషనల్ గా ఉండేలాగా కూడా చూసుకున్నాడు దర్శకుడు. అందులో కూడా సక్సెస్ అయ్యాడని చెప్పాలి. ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే అరుణ్ రాజు గారు అందించినటువంటి పాటలు బాగున్నాయండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సన్నివేశాలకు తగ్గట్టుగా పర్ఫెక్ట్ గా సెట్ అయింది. సత్య తిలకం గారి సినిమాటోగ్రఫీ కూడా బాగుందండి, పర్లేదు. ఆ సన్నివేశాలకు తగ్గట్టుగా చాలా మంచి అవుట్పుట్ ఇచ్చాడు ఆయన. అట్లాగే సూర్య కుమార్ గురు గారి ఎడిటింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ కుదిరిందండి. మరీ ముఖ్యంగా ఇట్లాంటి సబ్జెక్ట్స్ కి ఎడిటింగే మెయిన్ బలం అండి. స్క్రీన్ ప్లే పర్ఫెక్ట్ కుదిరినప్పుడు ఎడిటింగ్ గనక సరిగ్గా రాలేదంటే మాత్రం దెబ్బ కొట్టేస్తుంది అన్నమాట రిజల్ట్. కానీ ఇక్కడ స్క్రీన్ ప్లే మరియు ఎడిటింగ్ రెండు కూడా చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయండి. ఇక డైరెక్టర్ ఎల్ రామనాథన్ గారిని మనం ఈ సినిమాల విషయంలో ప్రత్యేకంగా అభినందించాలండి. ఎందుకంటే ఆయన ఎంచుకున్నటువంటి సబ్జెక్టే చాలా డిఫరెంట్ సబ్జెక్ట్ అనమాట. దానికి తగ్గ ప్రొడ్యూసర్ ఎత్తుకోవటం కూడా కత్తి మీద సామేనండి. ఇట్లాంటి సబ్జెక్ట్ ని జనరల్ గా ఎవరు అంతగా అంగీకరించరు. కానీ ఒప్పుకున్నందుకు ప్రొడ్యూసర్స్ కి దండం పెట్టాలి, ఆ సబ్జెక్ట్ ని అంతే పర్ఫెక్ట్ గా తీసినందుకు డైరెక్టర్ కి దండం పెట్టాలన్నమాట. ఓవరాల్ గా ఈ సమ్మర్ హాలిడేస్ లో మిమ్మల్ని ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ చేసే అడల్ట్ మూవీస్ లో ఇది కూడా ఉంటదన్నమాట.
కాబట్టి ఇండివిజువల్గా ఈ మూవీని చూసి ఎంజాయ్ చేయండి. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3 స్టార్స్ అండి. నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.